నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువుగారు, ఇప్పుడు ప్రస్తుతం వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కదా. ఈ వసంత నవరాత్రులు అనేవి ముఖ్యంగా ఎవరెవరు జరుపుకుంటే మంచిది, ఏ విధంగా జరుపుకోవాలి, దీనికి ఏమైనా ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయంటారా? వసంత నవరాత్రులు అనేటువంటిది మనకు ప్రతి సంవత్సరము కూడా వసంత ఋతువులో చేసుకునేటువంటిది. చైత్రమాసం నుంచి ఒకానొక సమయంలో కేవలం దేవాలయాలలో మాత్రమే. ఎందువలనంటే వసంతే నర్తునా దేవా వసవస్త్రివృతాస్తం రథంతరేణ తేజసా హవిరింద్రేవయోదధు అని చెప్పి ఈ వసంతకాలము అనేటువంటిది వస్తే అన్నీ కూడా చిగురు అనేటువంటిది ప్రారంభం ఉంటుంది కనుక ఆ ప్రారంభ సమయంలో చేసేటువంటి యొక్క నవరాత్రులు ఏవైతే ఉంటాయో అవి భగవంతుడికి ప్రత్యేకమైన ఆరాధనలతో చేస్తారు. ఆ చేయటం వలన ఇందులో మీ గోత్రము నా గోత్రము మీ పేరు నా పేరు ఉండదు. అందులో కేవలం భగవద్ ఆరాధనగా మాత్రమే ఆయన నవరాత్రుల్ని ప్రత్యేకంగా వసంత నవరాత్రులుగా చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే లోకమంతయు కూడా ఈ మామిడి చిగురు ఏ రకంగా అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందో లోకమంతా కూడా ఆ రకంగా సుభిక్షంగా ఉండడానికి పరిపూర్ణంగా దోహదపడుతుంది వసంతకాలం. అందుకని ఎక్కడ చూసినప్పటికీ కూడా వసంత ఋతువు వచ్చింది అంటే యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా చాలా విశేషంగానే నడుస్తూ ఉంటాయి. ఎందువల్ల నడుస్తూ అంటే ఈ వసంత ఋతువులో చేసేటువంటిది భగవదారాధన సాక్షాత్తు ఆ ఒక శ్రీమన్నారాయణుడు అయితే శ్రీమన్నారాయణుడు, ఈశ్వరుడైతే ఈశ్వరుడు, ఎవరికైతే మనకు చేస్తున్నామో ఆ ఒక భగవంతుడి నుంచి పరిపూర్ణమైన అనుగ్రహం మనం తీసుకుంటాం. ఏ రకంగా తీసుకుంటాము? పరమేశ్వరముద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం సకల లోక కళ్యాణార్థం అనేటువంటి సంకల్పం మినహాయిస్తే గోత్రం పేరు చెప్పేసుకొని ఆయురారోగ్యశ్వర్యాభివృద్ధి అర్థం ఇవన్నీ ఉండవు అక్కడ. లోకక్షేమం, సకల భూత ప్రేత పిశాచాలన్నీ కూడా నిర్వీర్యమైపోవాలి. చర్మగత అస్థిగత రక్తగత మాంసగత సర్వదోషాలు పోవాలి. అలానే కొన్ని మంత్ర ప్రయోగాలు అనేటువంటిది దేవతల మీద జరుగుతూ ఉంటాయి, విగ్రహాల మీద జరుగుతుంటాయి, మనుషుల మీద జరుగుతూ ఉంటాయి. పర మంత్ర పర యంత్ర పరతంత్ర పరకృత్య పరౌషధ మారణాది 6 రకాల కర్మలు అంటారు. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా నిర్మూలన అయిపోయి దేశం అనేటువంటిది క్షామ డాంబర మహామారి అగ్ని భయ రాజ భయ చోర భయాలు లేకుండా దేశం క్షేమంగా ఉండాలి. క్షామం అనేటువంటిది పోయి క్షేమం అనేటువంటిది ఉండాలి అని చెప్పి కేవలం దేవతలకి మాత్రమే పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం చేసే ఆరాధన ఇది. నాకు తెలిసి పూర్వకాలం నుంచి ఇలానే వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టేసేసి ప్రతి ఒక్కరు మొదలు పెట్టేశారు. ఎందుకు మొదలు పెట్టారు అనేటువంటిది వారికే తెలియాలి. అయితే చైత్ర నవరాత్రులన్నా వసంత నవరాత్రులన్నా ఒకటేనా గురుగారు? ఎందువల్లంటే ఇది కేవలము కూడా ఈ నవరాత్రుల విధానంలో 4 విధానాలు ఉంటాయి. మనం కూడా చెప్పుకున్నాం. ఆ 4 విధానాల్లో ఒక దేవీ నవరాత్రులకు సంబంధించింది మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా కేవలం గోప్యాతి గోప్యం, భగవంతుడికి మాత్రమే మనం ఎంతైనా సేవ చేసుకోవచ్చు. ఏదైనా మనం ఆలయానికి వెళ్ళి చేయాలంటారు, ఇళ్లలో చేయడానికి వీల్లేదు. ఆలయాలు మనం ఏదైనా కట్టుకోవచ్చు, కాబట్టి మన గోత్రం పేర్లు లేకుండా మనం ఎంత సేవైనా చేసుకోవచ్చు. భగవంతుడికి చేసేటువంటి సేవ ఈ నవరాత్రులు. అందుకనే అంటారు ఏదైనప్పటికీ కూడా భగవంతుడికి చేసేటువంటి సేవలో కొన్ని చోట్ల రసీదులు వస్తుంటారు, భక్తుడు అని రాస్తారు. అవన్నీ గోత్రం పేర్లు రారు. మీ పేరేంటండి? భగవద్భక్తుడు. ఆయనకి తెలుసు కదండి. కానీ ఇవాళ ఏమైందంటే మామూలుగా కూడా దేవాలయాలకు వెళ్తే గోత్రనామాలు చెప్పడం అనేటువంటిది పరిపాటైపోయింది. అది చెప్తే గానీ మనం నిజంగా తెలియదేమో అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు గోత్రనామములు అంటే ఇప్పుడు మనం అందరూ చెప్పకూడదు. గోత్రనామార్చన అంటే ఎవరి గోత్రనామార్చన? భగవంతుడి గోత్రం. పరమశివ గోత్ర ఉమామహేశ్వర స్వామి సమస్త లోక కళ్యాణార్థం గోత్రనామార్చన ఆయనకి. మన గోత్రం మన నామం మీద అర్చన. గోత్ర నామార్చన అంటే మన గోత్రం మన నామంతో మనకు అర్చన అండి. చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి. విడి రోజుల్లో ఎట్లాగో దానికి ఒప్పుకోరు. కాబట్టి ఈ యొక్క నవరాత్రులు అనేటువంటి స్థితిలో వసంత నవరాత్రులు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. వసంతే నర్తునా దేవా వసవస్త్రివృతాస్తుతం రథంతరేణ తేజసా హవిరింద్రేవయోదధు. వివాహాన్ని చెప్తామండి. ఇది ఎందుకు ఈ మంత్రాలు చెప్తాము అంటే వృద్ధి చెందడం కోసం. వసంత మాసము అంటే అన్నింటినీ కూడా వృద్ధి తీసుకొచ్చేటువంటిది. అందుకనే కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తే కాక పిక అని ఉంది. అంటే కాకి కోకిల ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. కాకేదో కోకిలేదో తెలీదు.
కోకిలకి గూడు కట్టి వ్యవహారం చేయడం చేత కాదు, కాకి గూట్లోనే అది పిల్లల్ని పెంచుతూ ఉంటుంది, కాకి కూడా దాని పిల్లలని అని ఫీల్ అవుతుంది అట్లా. కానీ అది కాకేది కోకిలేది ఇప్పుడు ఎలా తెలుస్తుంది? వసంతకాలంలో వస్తే కావే ఉంటుంది, ఎంత కమ్మగా కూర్చున్నా కావలే కూస్తుంది, కోయిలా కూయలేదు కదా. కాబట్టి కాక కృష్ణ పిక కృష్ణ, కాకి నల్లగానే ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటుంది. కో భేద పిక కాకయో, ఆ ఇద్దరిలో కూడా భేదం తెలియదు. వసంతకాలం అనేటువంటిది వస్తే ఏదైతే తెరతలమైపోతుంది. అలానే ఈ వసంతకాలము అనేటువంటిది కేవలం భగవానుడు అయినటువంటి పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు మీద సమస్త లోక కళ్యాణార్థం చేసేటువంటిది వసంత నవరాత్రులు. అంతేగాని మీరు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనేటువంటిది మన పేర్ల మీద చేసుకునేటువంటిది కాదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము, ప్రతి చోట చిన్న పంచర్ లాంటిది వేసేస్తున్నారు. ఏ నవరాత్రులు వచ్చినా గుప్తమేదో, గుప్తం కానిదేదో, రహస్యమేదో, రహస్యం కానిదేదో తెలియకుండా. అయితే ఇట్లా రహస్యంగా అసలు ఎందుకు కొన్ని నవరాత్రులు కానీ కొన్ని పూజలు కానీ రహస్యంగానే ఎందుకు ఉంచారంటారు? మరి రహస్యంగా ఎందుకు ఉంచారు అంటే దైవీకృత శక్తిని పెంపొందించాలి. భగవంతుడికి చేసేటువంటి ఆరాధనలో శక్తిని పెంపొందించాలి అంటే కొన్ని కొన్ని మూల మంత్రాలు ఉంటుంటాయి, అవి మానసికంగా రహస్యంగానే చేసుకోవాలి. ఆ భగవంతుడి దగ్గర కూర్చుంటే కొన్ని కొన్ని పెదాలు కూడా కదిలించకుండా చేసే మంత్రానుష్ఠానం ఉంటుంది. అక్కడ భగవంతుడి దగ్గర కూర్చొని మౌనంగా ఒక అరగంట గంట సేపు కూర్చుంటాం. చూసేటువంటి వాళ్ళు నానా రకాల ఆలోచనలు చేస్తా, ఈయన లోపల కూర్చున్నాడు నిద్రపోతున్నాడు, ఏం చేయట్లా, ఒక మంత్రం చెప్పట్లా, మౌనంగా కూర్చున్నాడు. వాళ్ళకి ఏం తెలుసు జపం అంటే? మానసికంగా చేసేటువంటిది జపం. కొన్ని కొన్ని అక్షరాలు ఉంటాయి, కొన్ని కొన్ని ఆరాధనలు ఉంటాయి. ఆ ఆరాధనలు చూడకూడదు బయట, ఎవరికి కూడా అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు అంటే కారణం ఇదే. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో అర్చన చేస్తున్నారు, మనం కూర్చొని హాయిగా భక్తిగా చూద్దామని ఆలోచన 5 నిమిషాలు చూస్తారు. ఆయన ఏంటి ఎలానే కూర్చున్నాడు, పడుకున్నాడా, నిద్రపోతున్నాడా, స్ట్రైట్గా కూర్చుని నిద్రపోతున్నాడా, మనం ఇంత టికెట్ తీసుకుని లోపలికి వచ్చాం, మన గోత్రం పేరు వినిపించలేదేంటి? అక్కడ కూర్చొని ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరి గోత్రం పేరు చెప్పకూడదనేటువంటిది ఉంటుంది, కానీ లోపల రాగానే నేను టికెట్ కొన్నా, నా గోత్రం పేరు చెప్పాలి, ఆయన ఏదో జపం చేసుకుంటారు. ఈ జపం చేసుకోవడం కానీ నేను ఎందుకు డబ్బులు కట్టాలి? రకరకాలైనటువంటి ఆలోచనలు మనసులో మెదులుతుంటాయి. ఎప్పుడైతే ఆలోచన మెదులుతుందో అక్కడ కూర్చున్నటువంటి పుణ్యం కన్నా ఈ ఆలోచనలకు సంబంధించిన 10 రకాల పాపాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. 2 సంవత్సరాంతము చేసేటువంటి అర్చనలు ఆరాధనలు ఏవైతే ఉంటాయో భగవంతుడు అందరి యొక్క పాపాలు తీసుకుంటాడుగా. మరి అక్కడ భగవంతుడు కూడా శక్తి కావాలి. మళ్ళీ మనం ఎంత మంత్రానుష్ఠానం చేస్తే అంత శక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే వసంతకాలం అని అంటారు. ఆ వసంతకాలంలో చేసేటువంటి శక్తి 4 మాసాలకి ఆపాదిస్తుంది. మళ్ళీ ఆషాఢ మాసంలో ఒకటి అలా దాన్ని పెంపొందిస్తూ ఉంటారు. ప్రతి 2 మాసాలకి 2 మాసాలకి అలా వస్తూ ఉంటుంది. మరి ఇన్ని కోట్ల మందిని భగవంతుడు ఏదో ఒక రకంగా కాపాడుతూనే ఉన్నాడు. అంతమంది పాపాలు తీసుకుంటాడు. కానీ అంతమంది పాపాలు తీసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత మళ్ళీ మనం కూడా ఆయనకి చెయ్యాలి కదా. మనకు చెయ్యకపోతే ఆయన దేవుడు ఆయనకి శక్తి ఉండదంటే ఉంటుంది. కానీ మనం స్థాపించి ఉన్నాం కాబట్టి విగ్రహాన్ని కొన్ని రకాల మంత్రాలతో ఆ మంత్ర సాధన అనేటువంటిది దానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ఎంత చేస్తే అంత అది వృద్ధి చెందుతుంది. అందుకని అంటారు వసంతకాలం అనేటువంటిది అన్నిటికీ కూడా బహుప్రయోజనము అనేటువంటిది. కాబట్టి 10 మందికి వాళ్ళ గోత్రం పేరు మీద చేసేటువంటి దానికన్నా భగవంతుడు పేరు మీద ఆయనకి చేయటమే చాలా శ్రేయోదాయకం. మనం చేయొచ్చు, ఎంత సేవైనా చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కాకపోతే మనం అక్కడ కూర్చొని చూసేటట్టయితే కనుక వాళ్ళు ఏం చేస్తున్నప్పటికీ కూడా మౌనంగా కూర్చుంటారు. ఒకసారి విశేషంగా చేయవలసి వస్తుంది. అప్పుడు దాని గురించి మనం అలానే అనవసరమైన ఆలోచన లేకుండా భక్తి ఆయన మీద పెట్టుకుని కూర్చుంటే మంచిది. సో కాబట్టి అంటే భగవంతుని మీద భక్తి పెట్టాలి, అనుమానాలు ఉండకుండా ప్రశాంతంగా స్వామివారికి నమస్కారం చేసుకుంటే మంచి జరుగుతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది వసంత నవరాత్రుల యొక్క రహస్యం. మరి ఈ రహస్య నవరాత్రులు ఎందుకున్నాయి, ఎవరెవరు ఈ నవరాత్రులు జరుపుకోవాలి, చాలా డీటెయిల్డ్ విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు ఎప్పటికప్పుడు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.